నాన్నా, ఈ సక్కెర పొంగలి ఎలా నీ నోటికి వచ్చిందో తెలుసా? అమ్మమ్మ, నీకొక చిన్న కథ చెప్పుతాను. ఈ సక్కెర పొంగలిని నీ అమ్మ చాలా ప్రేమతో వండింది. బియ్యం, పప్పు, బెల్లం, కొంచెం నెయ్యి వేసి వండింది. నీ నాన్న షాప్కి వెళ్లి బియ్యం, పప్పు, బెల్లం కొనుక్కున్నాడు. ఆ షాపు వాడు అవి మిల్ నుంచి తెచ్చాడు. ఆ మిల్లుకి అవి రైతు నుంచి వచ్చాయి. ఆ రైతు చాలా కష్టపడి పొలంలో పనిచేశాడు. ఎండ, వర్షం, పాశువుల సహాయం అవసరమయ్యింది. కొత్త కాలం వచ్చినప్పుడు పంటలన్నీ బంగారంలా పెరిగాయి. అలానే నాన్న ఈ సక్కెర పొంగలి ఒక అందమైన ప్రయాణం చేసి వచ్చింది. ఈ పొంగల్ పండుగ రోజు ఈ ప్రయాణంలో ఉన్న అందరికీ మనం కృతజ్ఞత చెప్పుకుంటాం. అన్నింటికంటే ముందు ప్రకృతికి, సర్వశక్తిమంతుడైన దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఈ పంటల పండుగ వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఇప్పుడు బాగా తిను నాన్నా, బలంగా ఎదగాలి. అమ్మమ్మ చెప్పిన కథని గుర్తుపెట్టుకో. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.